సౌందర్యం అంటే ఏమిటి? అది ఎక్కడుంటుంది? మానవుని మనసులో ఉంటుందా? లేక బాహ్య వస్తువుల్లో ఉంటుందా? సౌందర్యానికి నీతితో సంబంధమేమైనా ఉన్నదా? మానవులలో 3 ప్రధానమైన శక్తులున్నాయి. ఒకటి ఆలోచన శక్తి, రెండవది ఇచ్ఛాశక్తి, మూడవది అనుభూతి శక్తి. సత్యం అనేటటువంటి దాన్ని, సుందరం అనేటటువంటి దాన్ని, శివమైనటువంటి దాన్ని ఎక్కడ మనం ప్రకృతి పరంగా, కళల పరంగా చూసినప్పుడు సౌందర్యం గురించి మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అసలు సౌందర్యం అంటే ఇంద్రియానుభూతి ద్వారా మనసుకు కలిగే తన్మయత. మరొకసారి చెప్తాను. సౌందర్యం అంటే ఇంద్రియానుభూతి ద్వారా మనసుకు కలిగే తన్మయత. అది ప్రకృతి వల్ల కావచ్చు, మనిషి సృజించినటువంటి కళలు, సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం మొదలైన కళల ద్వారా సూటిగా శరీరానికి ఉపయోగించక శ్రోతల, పాఠకుల, ప్రేక్షకుల మానస కసారాలలో భావప్రకంపనలను కలిగిస్తాయి, వేదనలను, సంవేదనలను రేకెత్తిస్తాయి. అందుకని మిగతా వాటికంటే కళలు, సౌందర్యం, ప్రకృతి సౌందర్యం మనిషిలో నిబిడీకృతమైనటువంటి అంతఃసౌందర్యానికి, అంతర్నాదానికి, మనసులో ఉన్న అంతర్నాదానికి కావలసిన ఇంద్రియానుభూతినిచ్చి తద్వారా తన్మయతను కలిగించేటటువంటిదే ఈ సౌందర్యం. ఈ సౌందర్యం గురించి తత్వ వివేచన చేసినప్పుడు సౌందర్య దృష్టి, ఆరాధన, సౌందర్య జిజ్ఞాస, సౌందర్యోపాసన అటువంటి అనేక పదాలు దీన్ని వస్తాయి. అయితే సౌందర్యం అనే పదమే చెవికి మధురంగా వినిపిస్తుంది, మనసుకి ఆహ్లాదం పరుస్తుంది. శరత్కాలంలోని ఆకాశం నీలం, జ్యేష్ఠమాసపు వానల తరువాత గాలిలో ఉన్న నిర్మలత్వం, అది ఏదో అర్థం కాని నూతనత్వం, అది సౌందర్యం. ఏ కవి వర్ణనలకి, చిత్రకారుడు కుంచెకి అందని అందం సౌందర్యం అంటారు చలంగారు. ఈ సౌందర్యం కంటికి కనిపించదు, మనసును స్పృశించి మైమరపించి గొప్ప అనుభూతిని మనిషికి అందిస్తుంది. ఈ అనుభూతిలోని సజీవ స్పందనే నిజానికి సౌందర్యం అంటే. సౌందర్యం వ్యక్తిగతమైందా, వస్తుగతమైందా అనే సందేహాలకి అవి అప్రస్తుతం. ప్రశ్నలు, సందేహాలు మనసులో జనించాయా, సౌందర్యానుభూతికి మనిషి దూరమైనట్లే. అవన్నీ అడ్డంకులు. అది మనిషి ఆకర్షణ శక్తి. సౌందర్యం వస్తువుల్లో ఉన్నప్పుడే వ్యక్తిని ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ శక్తి అనుభూతి స్థాయిని బట్టి ఉంటుంది. అనుభూతి సాంద్రత కలిగిన వ్యక్తులు సాధారణ వ్యక్తులకు అందంగా కనిపించని దాని నుండి కూడా అందాన్ని ఆస్వాదించగలరు. దీనికి కారణం ఏకాగ్రత. ఏకాగ్రత సామాన్యుల్లో కంటే కళాకారుల్లోనూ, స్పందించే హృదయం కలిగిన మనుషుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. వస్తువు యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే కాక దాని లోతులను కూడా చూడగలుగుతారన్నమాట. వాళ్ళే రసజ్ఞులు. ఆ రసశబ్దాన్ని తెలిసినటువంటి రస అనుభూతి కోసం ఎల్లప్పుడూ పరితపించేటటువంటి రసజ్ఞులు. ఈ అనంత విశ్వంలో, ఈ విశాల ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ప్రతి అణువు కూడా సౌందర్యమయమే. సౌందర్యం ప్రతి క్షణం నిత్య నూతన రూపాన్ని ధరిస్తూనే ఉంటుంది. ఈ నిత్య నూతనత్వమే నిజమైన సౌందర్యం. మానవుడు ప్రకృతిని చూచి ప్రతిస్పందించటం ప్రారంభించిన నాటి నుండి ప్రకృతిలో క్షణక్షణం కలిగే మార్పులకు పరవశం చెందాడు. ఆ పారవశ్యాన్ని అనేక రూపాలుగా వ్యక్తీకరించాడు. ఈ వ్యక్తీకరించినటువంటి సంవిధానమే వస్తువు ప్రకృతి, వ్యక్తీకరించినటువంటి సంవిధానమే సృజనకారులు సృష్టించినటువంటిది. ఈ వ్యక్తీకరణే ప్రపంచ సాంస్కృతిక సంపదకు మూలం. శతాబ్దాల మానవుని సౌందర్య దృష్టికి ప్రపంచ సాంస్కృతిక సంపదే తర్కాణం. అనేక రూపాల్లో విభ్రమం గొల్పే ప్రపంచ సాంస్కృతిక సంపద మానవుని సొత్తు. దీనికి మానవుడే వారసుడు. అసలు
సౌందర్యం ఎంత గొప్ప నిర్వచనం, తాత్వికత కలిగినటువంటిదంటే, సౌందర్య దృష్టి మనసు నుండి జనించే జీవశక్తి. దీనిని కోల్పోవడం అంటే మనిషికి మృగానికి తేడా లేనట్టే, కోరి జడత్వాన్ని వరించినట్లే. ఈ సర్వసృష్టి అణువుల కలయికేనని, సౌందర్యమంతా మనసు కల్పించే ఇంద్రజాలమని మనిషికి తెలిసినా దీన్ని వదులుకొని రసవిహీనంగా జీవించటానికి మనసున్న మనిషి, స్పందించే హృదయం ఉన్నవాడు, కళాకారుడు ఎవరు కూడా ఇష్టపడరు. శాస్త్రవేత్తలంతలోకి చాలామంది రసాస్వాదనతో తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం పండించుకున్నవారే. మనం ఎరిగిన శాస్త్రవేత్తలు ఎంతోమంది సంగీతంలో నిష్ణాతులు. వారి సంగీతం వారి జీవితంలో ప్రధాన భాగమైంది. మహత్తరమైన నాగరికత అంతా మనసు ద్వారా సాధించిందండి. మనసు అనేది కనిపిస్తుందా లేదా, కానీ చర్యలు మహాద్భుతమైనవి. మనిషిని ఉన్నత శిఖరంలో నిలిపింది మనస్సే, లోయల్లోకి నెట్టింది మనసే. మనసు మేల్కొని ఉన్నంతకాలం మనిషి సాధించలేనిదంటూ సృష్టిలో లేదు. ఈ మనసు ద్వారానే మనిషి భావుకుడు, రసజ్ఞుడు, సంస్కృతి సంపన్నుడు, సౌందర్యారాధకుడు, సౌందర్య దృష్టి కలిగినటువంటి వాడు అయినాడు. అయితే ప్రపంచమంతటా సంస్కృత వాతావరణం దురదృష్టవశాత్తు ఈ పెట్టుబడిదారి వ్యావహారిక నాగరికతలో సన్నగిల్లి వ్యాపార సంస్కృతి విస్తరించిపోయింది. మానవుడు ఈనాడు సంస్కృతి సంపన్నుడు కాడు. భౌతిక సంపదల వెంట పరుగులు తీస్తూ తన అస్తిత్వాన్ని మరిచిన జడుడు. దీనికి తోడు సాంకేతిక రంగంలో క్షణక్షణం వస్తున్న మార్పులు అతని హృదయానుభూతుల్ని, సహజ స్పందనల్ని అరికట్టి మనిషిని మరమనిషిగా మార్చివేశాయి. ఇవి చాలా గొప్ప మాటలు. ఎందుకంటే ఇది వాస్తవం, సజీవంగా జరుగుతున్నటువంటి వాస్తవం, మనందరము సమాజంలో చూస్తున్నటువంటి వాస్తవం. ఇప్పటి మానవుడు, మనం చూస్తున్న మానవుడు, మనం పరిశీలిస్తున్న మానవుడు, మనం విశ్లేషిస్తున్న మానవుడు మేధావి మాత్రమే, కానీ మనిషున్న మనిషి కాలేకపోతున్నాడు. ఆనాటి మానవుడు ప్రధానంగా సంస్కృతి సంపన్నుడు కావటం చేత జీవిత సారాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు. ఈనాటి మానవుడికి ఆ అవకాశం లేదు. ఆ అవకాశం ఉన్నా వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత అభిరుచులు, ఈ వ్యక్తివాద తాలూకా భావాల తాలూకా ప్రవాహంలో మునిగి సామూహిక జీవిగానే మిగిలాడు. కానీ మనిషిలోని అస్థిరత, అసహనం పెరిగి జీవితం నిస్సారంగా మారుతుంది. తెల్లారి లేస్తే దైనందిన జీవితంలోని ప్రతి చర్యను సైన్సు, టెక్నాలజీ నియంత్రిస్తున్నాయి. జీవన వేగాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో మనిషి ఉక్కిరి బిక్కిరై యంత్రంలా బతికేస్తున్నాడు. యంత్రాలకు సజీవ స్పందన ఉంటుందా? ఉండదు. సృష్టి వైచిత్రికి స్పందించి ప్రతి సృష్టి చేయగల శక్తి ఉంటుందా? ఉండదు. అందుకే నేటి మానవుడు సాంస్కృతికంగా దిగజారి జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు. దానికి ఏమిటి దీనికి కావలసినటువంటిది? ఈనాటి సమాజంలో ఉండేటటువంటి మనిషి తిరిగి రససృష్టి, సౌందర్య దృష్టి, సౌందర్య జీవనోపేతుడు అవటానికి కావలసినటువంటి ఏమిటి అంటే, సాంస్కృతిక రంగంలో శాశ్వత కీర్తి ఆర్జించినటువంటి వారు ఎన్నో గొప్ప మెటీరియల్ని మనకు అందించారు. ఒక గొప్ప కళాకారుడు రచించినటువంటి చిత్రాన్ని కానీ, ఒక నాట్య ప్రయోగాన్ని కానీ చూసి వారు రూపొందించినటువంటి ఆ మహా కళాస్వరూపాన్ని ఎన్ని వేల సంవత్సరాల తర్వాతైనా మన మానవత్వపు అన్వేషణలో రసస్పందన, రసానుభూతిని, నిజమైన సౌందర్యాన్ని అనుభవించటానికి చేసేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ అనుభూతి మనకి లభిస్తుంది. ఆ అనుభూతి లేనప్పుడు మానవ సమాజం భవిష్యత్తులో సమాజంగా కాకుండా ఒక సామూహిక యంత్రంగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈనాడు మానవుడు సర్వప్రపంచాన్ని త్రుటిలో భస్మీపటలం చేయగలడు. కానీ ప్రపంచంలో సౌందర్యారాధనని, సౌందర్యారాధకుల్ని, సౌందర్యంతో ఆనందించే వాళ్ళని, సౌందర్యం వల్ల పొందేటటువంటి
తన్మయతని సృష్టించగలిగినటువంటి ఇది కాదు, ఈ నాగరికత కాదు, ఈ జీవన విధానము కాదు. అయితే నిరాశా నిస్పృహలతో విడిచివేస్తామా? నిరాశా నిస్పృహకు లోనైనా నిరాశను ప్రక్కన పెట్టి చేయగలిగిందల్లా ఒక్కటే. అది మన స్థానం ఏమిటో, మన జీవితం ఏమిటో, మన ఆనందం ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారణలోనే రసమయమైన జగత్తుని, రసమయమైనటువంటి అనుభూతుల్ని పొంది చాలా చక్కని సమతౌల్యమైన జీవన గమనాన్ని నిర్మించుకోవటమే నిజమైన సౌందర్యం. నిజమైన సౌందర్యం గొప్ప అనుభూతిపరమైనటువంటి జీవితాన్ని గడపటమే నిజమైనటువంటి గమనం. ఆ గమనానికి మనం పదే పదే మనం చేయవలసిన అంశం మరొకటి ఉంది. అది మానవ వికాసం. ఈ మానవ వికాసం నిరంతరం పురోగముఖంగా ఉండాలి, చాలా అభివృద్ధి పరంగా ఉండాలి, చాలా ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఒక పురోగమనం కుంటుపడినట్టుగా అనిపించినా ఇది యథార్థం కాదు. అనాది నుండి మార్గానికి అడ్డు వచ్చే అనేక ప్రతీప శక్తులతో మనిషి పోరాడుతూనే ఉన్నాడు, పోరాడాడు, ఇంకా పోరాడతాడు. ఈ పోరాటంలో కూడా మనిషి తనకు అవసరమైనటువంటి రసమయ జగత్తుని సృష్టించుకొని రసానుభూతితో జీవితం గడిపి సౌందర్య దృష్టిని పెంపొందించుకోగలుగుతాడని మనందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ.